ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ఈ దినము నిజమైన సంతృప్తి అనే ఒక అంశం మీద ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు క్రీస్తు సువార్త నిమిత్తము చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఓ లేఖ వ్రాశాడు. ఆ లేఖలో అనేక సంగతులను గురించి వ్రాస్తూ తనకు క్రీస్తునందున్న ఒక గొప్ప అనుభవం గురించి ఇలా వ్రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. సంతృప్తి అనేది మనకి ఏముందో దానిని బట్టి, ఎక్కడ ఉన్నామో అందును బట్టి ఉండదు. మనం ఏమై ఉన్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ లోకం అయితే సంతృప్తి అనేది తరగని సంపదలో ఉందని, చెరగని పేరు ప్రఖ్యాతులలో ఉందని భ్రమపడి తృప్తి లేకుండా పయనిస్తూ ఉంది. క్రైస్తవునికి ఈ లోకము ఏమాత్రము సంతృప్తినివ్వలేదు. ప్రతి క్రైస్తవుడు తానున్న స్థితిలో ఎలా ఉన్నా, ఏమున్నా, లేకున్నా లేని దానికోసం పరిగెత్తకూడదు. ఉన్నదానిని బట్టి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు చూద్దాము. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యం చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించువారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. అపోస్తుడైన పౌలు సంతృప్తికరమైన ఈ అనుభవాలను క్రీస్తు అను పరమబోధకుని వద్దను సంఘమును ఆత్మీయ పాఠశాల యందు నేర్చుకుని అన్ని విషయాలలో సంతృప్తి కలిగి ఉన్నాడు. దీనస్థితిలోను, సంపన్న స్థితిలోను, ఆకలిలోను, సమృద్ధిలోను, కలిమిలోను, లేమిలోను సంతృప్తి కలిగి ఉండటము అతడు నేర్చుకున్నాడు. గనుక ప్రపంచములోని ప్రతి క్రైస్తవుడు సంతృప్తి కలిగి ఎలా ఉండాలో తన జీవితం తెలియజేస్తా ఉన్నాడు. కావున పౌలు జీవితంలో నుండి సంతృప్తి కలిగి ఎలా ఉండాలో ఈనాడు మనం నేర్చుకుందాము. మొదటి పాయింట్, ఉన్న వాటితో సంతృప్తిగా ఉండుట. మొదటి పాయింట్, ఉన్న వాటితో సంతృప్తిగా ఉండుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. విశ్వాసులు ధనవంతులుగా ఉండవద్దని ప్రభు చెప్పలేదు, కానీ ధనాపేక్షను విడవమని బోధించాడు. ఎందుకంటే ఈ ధనాపేక్ష మనలో సంతృప్తిని హరించి వేసి విశ్వాసము నుండి వేరు చేసి క్రీస్తు నుండి మనలను దూరం చేస్తుంది. ధనం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ధనము లేకుండా ఏ పని జరగదని మనం అనుకుంటాం. అందుకే ధనం మీద మనకు అంత ఆపేక్ష. ధనం వెనుక మనం పరుగులు తీయనవసరం లేదు. ధనమే మన వెనుక వస్తుంది. ధనం మన కోసమే, కానీ ధనం కోసం మనం కాదు. మనము మన ప్రభు కోసం బ్రతకాలి. అందుకే పౌలు మనకు ఒక వాగ్దానాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఇది ఎంత గొప్ప దేవుని వాగ్దానము. ఈ వాగ్దానాన్ని నమ్మి మనము దాన్ని స్వతంత్రించుకోవాలి. మనలను విడవననిన మన ప్రభువును విడువక హత్తుకోవాలి. మనలను ఎడబాయక ఉన్న మన ప్రభువుతో మనం నడవాలి. ఇది క్రైస్తవుని విజయవంతమైన జీవితానికి చక్కటి తీర్మానము. మనకేమున్నా లేకున్నా మన ప్రభు మనతో ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. మన ప్రభు మనతో లేకుంటే ఉన్నవన్నీ వట్టి సున్నానే. క్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూద ప్రభు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించి ధనం కోసము తన గురువుని 30 వెండి నాణములకు అమ్మివేశాడు. అయితే
ఆ 30 వెండి నాణెములతో మరణాన్ని కొని తెచ్చుకొని ఉరివేసుకొని చనిపోయాడు ఇస్కరియోతు యోధ. తర్వాత పాత నిబంధనలో ఎలీషా శిష్యులలో గెహజీ అనేవాడు తన యజమానుడైన ఎలీషా వెండి బంగారు కానుకలను అంగీకరించక వాటిని తునీకరించగా గెహజీ వాటి కోసం పరిగెత్తి వెళ్ళి నయమాను వద్ద తిరిగి తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకొని ఒంటి నిండా కుష్టితో నింపుకొని తన ఇంటి వారందరికీ అంటించి అధోగతి పాలయ్యాడు. నిన్ను విడువను ఎన్నడును ఎడబాయననే వాగ్దానము చేత పట్టుకొని వెనుతిరుగక ముందుకు సాగిపోతున్న యోషువ నాయకత్వంలో సైనిక దళములో ఒకడైన ఆకాను అనేవాడు శపితమైన వాటిలోనున్న వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని చూచి ఆశించి దొంగిలించి నాకేమీ తెలియదని అబద్ధమాడి తన గుడారములో శాపాన్ని మూటగట్టి దాచిపెట్టాడు. దాని ఫలితంగా అపజయం అనేది ఎరుగని యోషువ ఇప్పుడు హాయి పట్టణము మీద అపజయముతో 36 యుద్ధమందు ప్రాణాలు పోగొట్టుకుని మిగిలిన వారి గుండెలు అదిరిపోవడానికి కారణమయ్యాడు. తనను, తన కుటుంబాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని లోయలో పడవేసి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చివేస్తేనే గాని ఆ శాపము ఆనాడు పోలేదు. ఇంత ఘోర అపజయానికి మరియు కుటుంబ శాపానికి కారణము ఆకాను యొక్క ధనాపేక్ష. ఇలా చరిత్రలో దేవుని కాక ధనాన్ని హత్తుకుని హరించుకుపోయిన వారి ఎందరో ఆ ధనాన్ని అనుగ్రహించిన దేవుని మీద ఆనుకొని ఆయన నీతి మార్గంలో నడుచుచు ఎంతో ధన్యులుగా జీవించిన వారును ఉన్నారు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ చరణం మనం చూస్తే, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కీర్తన 37:16వ చరణం అదే కీర్తన, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఇక్కడ మనం చూస్తే భక్తిహీనుల కంటే కూడా, వారికున్న ధనము కంటే కూడా నీతిమంతునికి కలిగిన కొంచెము చాలా శ్రేష్టమని ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఉన్న వాటితో సంతృప్తిగా ఉండుట నేర్చుకోవాలి. పౌలు గారు చెప్పినట్లుగా కలిగి ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండాలి. తర్వాత 2వ పాయింట్, దైవభక్తితో సంతృప్తిగా నుండుట. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ఆమెన్. అపోస్తుడైన పౌలు సంతృప్తిగా జీవించడానికి ఇక్కడ మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మనము ఇంతకుముందు చూసిన దానిలో ఇక్కడ ఈ యొక్క వచనములో వస్తువులు, స్థలముల వలన సంతృప్తి అనేది రాదు, కానీ సంతృప్తి అనేది క్రీస్తు ద్వారానే వస్తుందని గ్రహించాము. దీనిని మనము దైవభక్తి ద్వారానే సాధించగలము. దీనికి వేరే మార్గం లేదు. కొంతమంది మన ప్రభువైన యేసుక్రీస్తు హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధల తట్టు తిరిగి తర్కము, వాగ్వాదములు లేపి, అసూయలు, కలహాలను, దోషణలను రేపి గర్వాంధులై సతీహీనులై చెడిపోయిన మనసు కలిగి ఇదే అసలైన దైవభక్తి అనుకుంటూ తమను తాము మెప్పించుకుంటా ఉన్నారు నేటి సమాజంలో మనం చూస్తే. అయితే ఇదంతా కూడా వ్యర్థమేనని వాక్యం వెల్లడి చేయుచున్నది. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 5 వచనాలకు మనం చూస్తే ఇదంతా కూడా వ్యర్థమని చెప్తా ఉంది. దేవుని యందు భక్తి భయము గల వారికి దైవభక్తి గొప్ప లాభసాధనంగా ఉంటుంది. గనుక వారికి ఏమున్నా లేకున్నా ఉన్నతమైన దేవుని యందు విశ్వాసముతో జీవించగలరు. వారి జీవితము వారి ప్రభువుకే చెందినదిగా ఉంటుంది. ఈ లోకంలోనికి మనమేమీయూ తీసుకొని రాలేదు. మనం వెళ్ళేటప్పుడు ఏమీయూ తీసుకుని వెళ్ళలేము. మనము దేవునిని, ధనాన్ని ఒకేసారి ప్రేమించలేము. అందుకే మన ప్రభు మనతో ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మనకు నిజమైన సంతృప్తి మనము తినే ఆహారములో కానీ, మనము ధరించే వస్త్రములలో కానీ,
మనం నివసించే గృహాలలో కానీ లేదు. ఇవన్నీ మనకు అనుగ్రహించిన దేవుని యందు మాత్రమే సంతృప్తి ఉంది. అందుకే మనము దైవభక్తి గొప్ప లాభ సాధనంగా చేసుకోవాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16 వచనం చూడండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కాబట్టి రెండో పాయింట్గా దైవభక్తితో సంతృప్తిగా ఉండాలి. మూడో పాయింట్ నెక్స్ట్ దేవుని కృపలో సంతృప్తిగా నుండుట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ప్రియ స్నేహితులారా, సంతృప్తి అనేది మనకు కలిగిన వాటిని ఇతరులకు ఇవ్వడం ద్వారా కలుగుతుందని అపోస్తుడైన పౌలు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. మనలో అనేకులము తీసుకోవడానికి మాత్రమే అలవాటు పడిపోయాం. అందుకే ఎప్పుడు ఎవరు ఇస్తారా అని కొందరు దేవునికి ప్రార్థించటం అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనలో నిజమైన సంతృప్తికి కారణము మన ఉత్సాహంగా ఇవ్వడం ద్వారానే నిజమైన సంతృప్తి అని పౌలు గారు తెలియజేస్తారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనంలో చెప్తున్నాడు, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యమని. ఇచ్చేవారు ఉత్సాహంగా తాము వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ఇలా ఇచ్చిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఆ కాలములో యెరూషలేము సంఘములో పరిశుద్ధులకు గొప్ప కరువు వచ్చినందున ఇతర సంఘాల నుండి ఆదిమ సంఘం మనం చూస్తే ధన సహాయము చేయమని పౌలు వారికి పిలుపునిచ్చాడు. వారిలో చాలామంది వారి కలిమి కొలది, వారి సామర్థ్యం కొలది చందాను పోగు చేసి దైవ సేవకులకు ఇచ్చారు. ఇలా ఇవ్వడము దేవునికి మహిమ కలుగుతుంది, మన సహోదరులకు ఆదరణ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవునికి ఇచ్చిన వారికి దేవుడు తిరిగి ఇస్తాడు. వారి విత్తిన దానికి విస్తారంగా ఫలము దయచేయబడుతుంది. అనేకులు విత్తుతుండానే పంటను కోయాలనుకుంటా ఉంటారు. చాలామంది విత్తకుండానే పంటను కోయాలనుకుంటారు. ఇది సాధ్యమేనా? సాధ్యం కాదు. లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పెను. మనము ఇవ్వడానికి మన దగ్గర ఏమున్నదని అనుకోనవసరం లేదు. మన దగ్గర ఏది ఉంటే అదే ఇవ్వవచ్చు. చిన్నపిల్లలు 2 చిన్న చేపలు 5 రొట్టెలు తెచ్చారు. ఆ అరణ్యంలో మనం చూస్తే ఒక స్త్రీ ఎంతో విలువైన అత్తరు అర్పించింది ప్రభు యొక్క పాదాల దగ్గర. ఒక విధవరాలు 2 కాసులు మాత్రమే కానుక వేసింది. ఇవన్నీ ఎంతగానో పరిచర్యకు ఉపయోగపడ్డాయి. దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పి మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే మనము మన గుప్పిలి విప్పి మన ప్రభువుకు అర్పించాలి. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. మనము మేలు చేయట యందు విసుకక యుందుము, మనం అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేసినందున మనము పంట కోస్తామని చెప్పబడతా ఉంది. ప్రియ స్నేహితులారా, ఇప్పటి వరకు దేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా తెలియచేసిన గొప్ప ఆత్మీయ అనుభవాన్ని అనగా సంతృప్తిని గురించి మనము ధ్యానించుకున్నాము. సంతృప్తి ధనాపేక్షలో లేదని, మనకు కలిగిన వాటిలోనే సంతృప్తి ఉందని, సంతృప్తి భక్తిహీనతలో లేదని, దైవభక్తిలోనే ఉందని, సంతృప్తి లోభత్వంలో లేదని, దాతృత్వంలోనే ఉందని, అనగా ఇచ్చుటలోనే ఉందని దేవుని దివ్య వాక్యపు వెలుగులో పరిశీలనగా తెలుసుకున్నాము. చూసే దాన్ని బట్టి కన్నులకు తృప్తి లేదు. ఇంకా అందమైనది ఏదో చూడాలని వినేదాన్ని బట్టి చెవులకు తృప్తి లేదు. ఏదో వినాలని తినేదాన్ని బట్టి నోటికి తృప్తి లేదు. ఇంకా రుచిగలది ఏదో తినాలని, ఇలా మనిషి మనసుకు చాలు అనేది లేనట్లుగానే ఈ లోకం మనలను తనలో బందీ చేసుకుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాము. ఈ యొక్క వ్యక్తి జూజీ మ్యాజరిన్ 1602వ సంవత్సరము నుండి 1602వ సంవత్సరము నుండి 1661వ సంవత్సరం మధ్య కాలములో ఇతడు ఫ్రాన్స్ దేశపు మత గురువు.
మరియు ఇతడు దౌత్యవేత్త. అతడు ఫ్రాన్స్ దేశపు మంత్రిగా కూడా చాలా కాలం పరిపాలించాడు జూజీ మ్యాజరిన్ గారు. తనకుండిన వివిధ పదవులను బట్టి అతడు విస్తారమైన సంపదను కూడగొట్టుకున్నాడు. ప్యారిస్ నగరములో అతడు తనకు ఒక రాజభవనం కట్టించుకొని దానిలో విశాలమైన గ్రంథాలయము, అత్యంత విలువైన వివిధ వర్ణ చిత్రాలు దానిలో ఆ యొక్క వ్యక్తి భద్రపరిచాడు. బ్రియన్నో రాజప్రతినిధి అతనిని గమనించి వ్రాసిన విషయము నేను ఇప్పుడు మీకు తెలియచేస్తా ఉన్నాను. మ్యాజరిన్ తన జీవితపు చివరి దశలో అతడు తన ఆర్ట్ గ్యాలరీలో కాలీడ్చుకుంటూ వెళ్ళి తనలో తాను వీటన్నిటినీ నేను వదిలి వెళ్ళిపోవాల్సిందేనా అంటూ మరలా గొనుక్కున్నాడు. అతడు అప్పటికే చాలా బలహీనుడైపోయాడు. ఒక్కొక్క అడుగులో ఆగుచు అయ్యో వీటిని సమకూర్చడానికి ఎంత శ్రమించాను, ఎంత కష్టపడ్డాను, ఇప్పుడు వాటన్నిటినీ నిర్విచారంగా వదిలి వెళ్ళగలనా, నేను ఎక్కడికి పోవచ్చున్నాను, నాకు కనబడటలేదు అంటూ నిట్టూర్చాడు. ఇది ఎంత శోచనీయమండి. ఈ జూజీ మ్యాజరిన్ సంపద తనకు సంతృప్తినివ్వలేదు. ఎంతో సంపాదించాడు, ఎన్నో పదవులు. ఎందుకంటే ఆ సంపదను చూచి మురిసిపోతున్నాడే గాని ఆ సంపదను అనుగ్రహించిన దేవుని కొరకు ఏమాత్రము కూడా ఖర్చు చేయలేదు ఈ వ్యక్తి. తోటి వారికి సహాయపూర్వకంగా ఇవ్వలేదు. గనుక ప్రభువైన యేసుక్రీస్తు మనిషికి కావలసిన సంతృప్తి ఇవ్వగలడు. ప్రభువునందే ఇవన్నీ కూడా మనం పొందగలము. ప్రభువును కలిగి ఉండటే తృప్తి, ప్రభువును కలిగి ఉండటే సంతృప్తి. అవి ఈ లోకం ఇచ్చే విధంగా కాదు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో అనుగ్రహించిన మన ప్రభువు, మన పరమ బోధకుడైన యేసుక్రీస్తు బోధనలలో పరలోక రాజ్యమైన ఆయన ఆత్మీయ సంఘములో వీటిని నేర్చుకొని నిజమైన సంతృప్తిని కలిగి జీవించడానికి ప్రభువు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ కూడా వందనాలు. ఇప్పటి వరకు కూడా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్.